వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గోడ మీద పిల్లుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఒకప్పుడు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చి ఇక్కడేమి కమిటెడ్గా కాకుండా ఆ రోజున అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారాన్ని ఆస్వాదించడానికి వచ్చి ఆ తర్వాత పార్టీకి పెద్దగా పనిచేయకపోగా పార్టీకి నష్టపరిచినటువంటి వాళ్ళు ఇప్పుడు తము నష్టపోతున్నారన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు భువనేశ్వర్ గారి గురించి వంశీ కామెంట్ చేయకపోయి ఉంటే అసలు వాళ్ళ ఇష్యూ ఉండేదా? అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత నెగిటివ్ ఫేస్ చేసేవాడు అంటే ఆ కామెంట్ చేసిన వంశీ వలన వైసీపీకి ఒరిగింది ఏంటి? ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అయింది వాళ్ళ పరిస్థితి, అంతే కదా. ఉన్న సీట్లు పోయినాయి, అదే సందర్భంలో ఈయన ఓడిపోయాడు. అట్లాగే వాసుపల్లి గణేష్ ఆయన రాకపోతే వైసీపీకి ఏమైనా పోయిందా? విశాఖపట్నం తీసుకొచ్చుకున్నారు, ఆయనే మొన్న ఏం కామెంట్ చేశాడు వైసీపీకి సంబంధించి తీవ్రమైంది. ఇప్పుడు తీరా చూస్తే అదే వాసుపల్లి గణేష్ మీద ఓ పెద్ద కథనాన్ని ఈనాడు ప్రొజెక్ట్ చేసి ఏంటయ్యా అంటే ఆ వాసుపల్లి గణేష్ బియ్యంకులు ఎవరికో చిట్కీలు అంటే ఈ పప్పు చెక్కలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇచ్చారట, ఇది దుర్మార్గం అన్నటువంటి కోణంలో స్టోరీ రాసుకొచ్చింది. తెలుగుదేశం నుండి వైసీపీకి వెళ్ళిన వాళ్ళు ఉంటే వైసీపీతో కమిట్మెంట్ ఉండాలి, లేదా వెనక్కి వచ్చేసి తెలుగుదేశంలో చేరతానంటే పార్టీ చేర్చుకుంటే తప్పులేదు. కానీ అక్కడ కూర్చుని ఇటు వైసీపీని దెబ్బతీస్తుంటే వీళ్ళు పోతున్నారు, అటు వైసీపీ నాశనం అయింది, ఇటు వీళ్ళు పోతున్నారు. అలాగని అవతల వీళ్ళనేమి తెలుగుదేశం నెత్తిన పెట్టుకుంటుంది అనుకోవడం భ్రమ. దానికి అటు కొడాల నానినైనా వల్లభనేని వంశీనైనా వదిలిపెడుతున్నారు వాళ్ళు, లేదంటే కనుక వైసీపీ నుంచి ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పట్ల ఫేవర్గా ఉన్నటువంటి వాళ్ళని ఏమైనా వదిలిపెడుతున్నారా? వాళ్ళకి ఇప్పుడు కొత్తగా మళ్ళీ వెనక్కి వచ్చేటటువంటి గోడ మీద పిల్లి వాటాల వాళ్ళు అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఉండటమా ఓడటమా సాంతర రాజకీయ సన్యాసం అన్నది తేల్చుకోవాల్సింది. అట్లాంటి గోడ మీద పిల్లలు ఇందులో కొంతమంది సోషల్ మీడియా వైసీపీ బ్యాచ్ ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది అటు ఇటు ఊగుతున్న వాళ్ళు ఉన్నారు. వైసీపీలో గతంలో ఉండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్దామనే ఉద్దేశంతో నాటకాలు ఆడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అటు ఇటు తేల్చుకోవాల్సిన సందర్భం.